తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఆయన వాదించినటువంటి వ్యక్తి తెలంగాణకు వ్యతిరేకంగా ఆయన ఎక్కడ కూడా చేసింది లేదు, తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకున్నది లేదు అని చెప్తా ఉన్నాను. మరి తెలంగాణ కోసం, తెలంగాణ న్యాయం కోసం కొట్లాడిన న్యాయవాదిగా ఈరోజు రజనీకాంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ మరి నియమించిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక ముందైనా కూడా కవిత గారికి ఒకటే చెప్తా ఉన్నాను, అమ్మ మీరు ప్రెస్ మీట్ పెట్టే ముందు, ఏదైనా మాట్లాడే ముందు గత 9.5 సంవత్సరాల మీ పరిపాలన ఒకసారి తిరిగి చూసుకోండి. ఏ విషయం మీదనైతే మీరు మాట్లాడుతూ ఉన్నారో ఆ విషయంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది అని ఒక్కసారి వెనక్కి చూసుకున్న తర్వాత మాట్లాడితే బాగుంటుంది. మరి ఇంకొకటి ఏంటంటే, కేవలం మేము వచ్చి 2 నెలలు అవుతుంది, 2 నెలలకే 9.5 సంవత్సరాల ప్రభుత్వం అధికారంలో ఉన్న మీరు మా మీద విమర్శలు చేస్తే అది పద్ధతి కూడా కాదనేటువంటి విషయాన్ని, అంటే మీలాగా 9.5 సంవత్సరాలు మాకు ఇచ్చి చూడండి, ఏం చేస్తామో అప్పుడు తెలుస్తుంది. కానీ 2 నెలలు కాకముందే ఈరోజు ఏదో మేము ప్రజల్లో ఉండాలి, కనపడాలి అనేటువంటి పద్ధతిలో ఏదో ఒకటి మాట్లాడనేటువంటి పద్ధతిలో మీడియా మీదకి వచ్చి మాట్లాడడం మానేస్తే మంచిదని తెలియజేస్తూ, మరి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఏదో పద్ధతిలో పబ్లిక్లోకి వెళ్ళాలి, ఏదో ఒక విషయాన్ని తీసుకెళ్లాలని వాళ్ళు కల్పించుకొని మరి ఈ యొక్క విమర్శలు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకు తెలుసు, మొన్న ఓడిచ్చారు, ఏదో పార్లమెంట్లో మళ్ళీ సీట్లు గెలుస్తామని ఆశపడతా ఉన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఇప్పటికే ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రజల వద్దకు మరి 6 గ్యారంటీలను తీసుకుపోయేటువంటి ఫార్మేట్ ఏదైతుందో తీసుకోవడం జరిగింది. వాటిని సర్వే చేపిస్తుంది, వాటన్నిటిని కూడా ప్రజలకు అందే విధంగా ముందుకు పోతుంది. ఇప్పటికే 2 గ్యారంటీలను అమలు చేసింది, ఇంకొక 2 గ్యారంటీలను ఇంకొక వారం 10 రోజులు అమలు చేయబోతా ఉంది. కాబట్టి మేము ఏదైతే భగవద్గీతగా భావిస్తున్నటువంటి మా మేనిఫెస్టోను అమలు చేస్తాము. మీరు ఎన్ని అడ్డంకులు పెట్టినా కూడా అది ప్రజలకు చేరేదాకా పోరాడతాం, పని చేస్తామని తెలియజేసుకుంటూ, ఇకనైనా మీరు ఆలోచించు ప్రెస్ మీట్ పెడితే బాగుంటుందని నా యొక్క సూచన చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అట్లే లేదండి, దాంట్లో పూర్తిగా మళ్ళీ ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరైతే బాధ్యులైన వాళ్ళు ఉంటారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం దేనికి కూడా సరెండర్ కాదు, దేనికి కూడా కాంప్రమైజ్ కాదు. గత ప్రభుత్వంలో జరిగిన ప్రతి అంశాన్ని కూడా పరిశీలనకు తీసుకొని అన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఆయన సీనియారిటీ మీద ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో ఆ ప్రభుత్వం చెప్పినట్టు ఆయన తిట్టాడు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యారు. కానీ అధికారంలోకి వచ్చినాక ఆయన ఒక ముఖ్యమంత్రిగా అధికారుల సీనియారిటీని బట్టి నిర్ణయాలు తీసుకోవాలి. దాన్ని మీరు హర్షించాలి. ఆ రోజు తిట్టినా కూడా ఈ రోజు ఇచ్చారు అంటే ఒక మంచి ఆఫీసర్కు, సీనియారిటీ ఉన్న ఆఫీసర్కు ఇచ్చారు అని చెప్పి ఆ రోజు దుర్వినియోగం ఆయన చేసుకున్నాడంటే పైనుంచి ఒత్తిడి, ఆ ప్రభుత్వం యొక్క ఒత్తిడిని భరించలేక ఆయన నిర్ణయాలు తీసుకున్నాడు. కానీ వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి మీద కోపంతో కాదు కదా, దాన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. దేంట్లో అటువంటి ఇబ్బంది ఏం
జరగదండి. 100% న్యాయంగానే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు జరగకుండా ఏదైతే పద్ధతి టీఎస్పీఎస్సీ పద్ధతి ఉందో, రూల్స్ ఉన్నాయో, రెగ్యులేషన్ ఉన్నాయో, అదే పద్ధతిలో టీఎస్పీఎస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఈ ప్రభుత్వంలో అన్యాయం జరగదని మేము భరోసా ఇస్తాం. ఇక మా రంగారెడ్డి